సారీ జాను, మా అమ్మ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకులే వివేక్, మీ అమ్మ కనడం కొత్త కాదు, నాకు పడ్డం కొత్త కాదు, అలవాటైపోయింది. దాని గురించి వద్దులే. పద, లక్కీని చూద్దాం. హాయ్ టీచర్. లక్కీ, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉంది టీచర్. డాక్టర్ నీకు కట్టుకట్టారా? అవును టీచర్. జాగ్రత్తగా ఉండాలి కదా లక్కీ. అనుకోకుండా అయిపోయింది టీచర్. జాను, లక్కీని దగ్గరుండి చూసుకో. అలాగేనండి. నేను చూసుకుంటానంటే వద్దన్నారు. మరిప్పుడు మా టీచర్ని ఎందుకు చూసుకోమంటున్నారు? మీరు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు. అయ్యా మహాప్రభు, నువ్వు చిన్నోడివి కాబట్టి, పనులు చేయలేవు కాబట్టి నీకు చెప్పలేదు. జాను పెద్దది కాబట్టి తనకి చెప్పాను, అంతే తేడా. సరే జాను, నేను వెళ్ళొస్తాను. వసుంధర గారు, మీరొచ్చి ఎంతసేపు అయింది? బాగున్నారా? బాగున్నానమ్మా, ఇందాకే వచ్చాను. లక్కీ, ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలి. సరే టీచర్. నేను గుర్తు చేసి మరీ వేసుకోమంటాను టీచర్. గుడ్ బాయ్. ఇంత దూరం ఎలాగో వచ్చాను. ఒక్కసారి మిత్రగారిని కళ్ళారా చూసుకుని వెళ్తాను. మామ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఈరోజు కూడా ఎందుకు మిత్ర? ఈరోజు కూడా ఎందుకు అంటే, దానికి అసలే ఒంట్లో బాలేదు. ఇలాంటి సమయంలో నువ్వు పక్కనుండకపోతే అదస్సలు మాట వినదు. ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా మిత్ర. అరవింద్ అత్తయ్య గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మామ్, ఇప్పుడు తనకి బాగానే ఉంది కదా. అయినా లక్కీని దగ్గరుండి చూసుకోవడానికి జాను ఉంది కదా. ఇంకా నా అవసరం ఏముంది చెప్పు? జాను ఎవరిని చూసుకోవడానికి వచ్చింది? అసలు ఈ ఇంట్లో ఎవరికి ఏమై ఉంటుంది? వీళ్ళిద్దరూ ఇంతగా మాట్లాడుకునే వ్యక్తి ఈ ఇంట్లో ఎవరున్నారు? ఒకవేళ లక్కీ నన్ను చూడాలని అనుకుంటే మాత్రం నాకు ఫోన్ చేయి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మిత్ర, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మామ్? రేపు ఏ పనిలో పెట్టుకోకు. ఎందుకు మామ్? దీక్షితులు గారు కలవమన్నారు. నీ గండానికి సంబంధించి ఏదో పూజ ఉందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కావద్దు అన్నారు. అందువల్ల రేపు ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి. నువ్వేం దిగులు పడక లక్ష్మి. నువ్వు చేసే ఈ దీక్షతో మిత్రని గండం నుంచి బయటపడేసే మార్గం దొరుకుతుంది. మిత్రని కబలించే ప్రమాదాన్ని అడ్డుకునే బలం లభిస్తుంది. మరొక విషయం, ఈ దీక్ష నీ చేతుల మీదుగా చేస్తే సరిపోదు, మిత్ర చేతుల మీదుగా కూడా జరగాలి. అవును లక్ష్మి, నువ్వు ఈ దీక్షలో ఉన్నంతసేపు నీ భర్త నీ పక్కనే ఉండాలి. అడుగడుగునా నీతో కలిసి అడుగేయాలి. తన సమక్షంలోనే నువ్వు పూజ చేయాలి. అలాగే మిత్ర సంబంధికులు ఎవరో ఒకరి చేతుల మీదుగా వండిన ప్రసాదాన్ని నువ్వు అమ్మవారి సమక్షంలో ఆరగించాలి. ఎవరో ఒకరంటే ఖచ్చితంగా అరవిందే వస్తుంది. వాళ్ళిద్దరి సమక్షంలోనే ఈ దీక్ష కూడా ముగుస్తుంది. అర్థమైంది కదా మిత్ర? రేపెట్టి పరిస్థితుల్లోనూ ఏ పనులు పెట్టుకోకు. సరే మామ్, ఏ పనులు పెట్టుకోను. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండు. వెళ్ళిరా. బాయ్ మామ్.
వివేక్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? దేనికి? త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు కదా, అందుకు. జాను, అసలు ఈ అమ్మాయి బాగుందా? నీకు నచ్చిందా? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? హనీమూన్ కూడా ఇప్పుడే ప్లాన్ చేశారా, లేకపోతే ఇంకా డిసైడ్ చేయలేదా? జాను, స్టాప్ ఇట్. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావే, నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేకపోతే నేను చెప్పే జవాబేంటో తెలిసి అడుగుతున్నావా? నా ప్రశ్నలకి జవాబు తెలిసినా ఏం లాభం? నీ పెళ్లితో నా జీవితం ప్రశ్నార్థకం అయిపోతున్నప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేసుకోక తప్పదు. నాకు దక్కని అదృష్టాన్ని తలుచుకొని నేను బాధపడక తప్పదు. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ క్షణం అవునాను. నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం నీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూస్తున్నాను. నువ్వు అవును అని ఎప్పుడంటావని ఎదురు చూస్తున్నాను. నీకు తెలుసు కదా వివేక్, అక్క వ్యక్తిత్వమే నాలో కూడా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అక్కే గాని ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా పెద్దల్ని ఒప్పించే చేసుకుంటుంది కానీ నొప్పించి చెయ్యదు. జాను, వదిన పరిస్థితి ఇలా ఉంటే తను ఇలా చేస్తుందో లేదో మనకి తెలీదు. ఇప్పుడు వదిన మన టాపిక్ కూడా కాదు. ఇప్పుడు మన జీవితం మనకి ముఖ్యం, మన భవిష్యత్తు మనకి ముఖ్యం. దాని గురించి అసలు నువ్వెందుకు ఆలోచించట్లేదు? ఆలోచించాను వివేక్, చాలా ఆలోచించాను. జీవితంలో ప్రతిదీ కోరుకున్నదే జరగదని అర్థమైంది. కొన్ని జరగవని తెలిసినప్పుడు వాటి మీద ఆశ పడకూడదని అర్థమైంది. కొన్ని బలాలు అడ్డుగోడలుగా నిలిచినప్పుడు వాటిని దాటడం కష్టమని అర్థమైంది. ఆశలు నెరవేరనప్పుడు, ఆ అడ్డుగోడల్ని దాటుకొని వెళ్ళలేనప్పుడు జీవితాంతం జీవచ్యవంలా బతక్క తప్పదని అర్థమైంది. ఆశలు నెరవేరనప్పుడు, ఆ అడ్డుగోడల్ని దాటుకొని వెళ్ళలేనప్పుడు జీవితాంతం జీవచ్యవంలా బతక్క తప్పదని అర్థమైంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. లక్కీ, నువ్వెంచక్క 2-3 రోజులు స్కూల్కి రానవసరమే లేదు. క్లాస్ వర్కులు, హోంవర్కులు అంటూ కింద మీద పడాల్సిన అవసరమే లేదు. అమ్మో, 2-3 రోజులు స్కూల్ మానేస్తే ఇంకేమైనా ఉందా? మన చదువులు పాడైపోవు. అవును మరి, మనం చదివేది ఐఏఎస్ ఆఫీసర్ల చదువు కదా, అందుకే చదువు పాడైపోతుంది. అలా అనకు జున్ను. ఇప్పుడు సరిగ్గా చదివితేనే ఫ్యూచర్లో కూడా బాగా చదవచ్చు, మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. జున్ను, లక్కీని చూసి నేర్చుకో. భవిష్యత్తు గురించి ఇప్పటినుంచే బాగా ఆలోచిస్తోంది. నువ్వు ఉన్నావు, స్కూల్కి ఎప్పుడు డుమ్మా కొట్టాలా, డుమ్మా కొట్టడానికి ఎలాంటి కారణం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటావు. పోగ్రాని, లక్కీ ముందు నా పరువు తీసేస్తున్నావు. లక్కీ, లక్కీ, నీకు త్వరగా తగ్గిపోవాలని దేవుడికి పూజ చేయించుకొచ్చాను. త్వరగా తగ్గిపోతుందిలే. నేను కూడా అదే చెప్తున్నానండి. రేపటికల్లా దెబ్బ తగ్గిపోతుంది, దెబ్బను అడ్డం పెట్టుకుని స్కూల్ ఎగ్గొట్టుకు అని ఇప్పుడే చెప్తున్నాను. గుడ్ బాయ్. స్కూల్ అన్నా చదువన్నా ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి. లక్కీ, జున్ను చూసి నేర్చుకో. నేర్చుకుంటున్నా. ఏ టైంకి ఎలాంటి మాటలు చెప్పాలో, ఎవరి ముందు ఎలా నాటకాలు ఆడాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అరవింద్ గారు, ఇక మేం బయలుదేరతాం. గ్రానీ, నువ్వు వెళ్ళు, నేను లక్కీతోనే ఉంటాను. లక్కీ కోసం ఇక్కడింతమంది ఉన్నారు.
అక్కడ మీ అమ్మ కోసం ఎవరున్నారు? మీరున్నారు కదా. మేవెంతమందున్నా నువ్వు వచ్చే వరకు మీ అమ్మ ఒక ముద్ద కూడా తినదు, కంటి నిండా నిద్ర కూడా పోదు. అదేం లేదు, నేను లక్కీ కోసం ఉండిపోయానంటే అమ్మ కూడా ఓకే అంటుంది. ఎందుకంటే అమ్మకు కూడా లక్కీ అంటే ఇష్టం కదా. అమ్మా లక్కీ, నువ్వు చెప్తే కాని వీడు కదిలేలా లేడు. కనీసం నువ్వైనా చెప్పు. అవును, అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు రాకపోతే దిగులు పడి కూర్చుంటుంది. అయినా మనం రేపు కూడా కలవచ్చు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. జున్ను, అసలు మీ అమ్మని కూడా తీసుకొచ్చేస్తే ఓ పని అయిపోయేది కదా. కాసేపు లక్కీతో కూడా గడిపి వెళ్లేది. మాతో పాటే బయలుదేరిందండి, కానీ మధ్యలో ఏదో పనుండి ఆగిపోయింది. సరే, ఇక మేం బయలుదేరతాం. మంచిదండి. జున్ను, పద. బాయ్ లక్కీ. బాయ్రా. వస్తామండి. సరే. గ్రానీ, అదిగో అమ్మ అక్కడుంది. డ్రైవర్, కార్ తీసుకెళ్లి అమ్మ దగ్గర ఆపు. అమ్మా, జున్ను, నువ్వు ఇక్కడున్నావేంటి? నేనా? ఏం లేదు జున్ను, తెలిసిన వాళ్ళు ఒకరు ఈ వీధిలోనే ఉంటారు, కలవడానికని వచ్చాను. అవునా? లక్కీ వాళ్ళు ఉండేది కూడా ఈ వీధిలోనే అమ్మా. ఇక్కడి వరకు వచ్చి లక్కీ వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదు? మిత్రగారి ఏరియాలోనే అనుకున్నాను. మిత్రగారి వీధిలోనే లక్కీ కూడా ఉంటుందా? ఇంతకీ లక్కీకి ఎలా ఉంది జున్ను? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. కాకపోతే నువ్వు వస్తే బాగుండేది. సారీ జున్ను, నాకు అర్జెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. పాపం, లక్కీ నిన్ను చాలాసార్లు అడిగింది లక్ష్మి. నువ్వు కూడా వచ్చుంటే లక్కీ కూడా చాలా సంతోషపడేది. ఇప్పటికైనా ఏమైంది? ఇప్పుడు వెళ్తే సరిపోతుంది కదా. ఇప్పుడు కూడా లక్కీ హ్యాపీగానే ఫీల్ అవుతుందమ్మా. లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్దామా? జున్ను, ఇప్పటి వరకు లక్కీతోనే ఉన్నావు, మళ్ళీ లక్కీ దగ్గరికి వెళ్ళాలి అంటున్నావు. రేపెలాగూ కలుస్తావు కదా. నా కోసం కాదు గ్రానీ, అమ్మని చూస్తే లక్కీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. వద్దులే జున్ను, అసలే దెబ్బ తగిలింది కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. మన ఊరికే డిస్టర్బ్ చేస్తే కూడా బాగుండదు. అర్జున్. హలో అర్జున్. అమ్మా, బయలుదేరారా? బయలుదేరావురా, దారి మధ్యలో ఉన్నాం. ఇంకాసేపట్లో ఇంటికొచ్చేస్తాం. సరే అమ్మా. సరే, ఉంటాను. జున్ను, అర్జున్ బాబా మన కోసం ఎదురు చూస్తున్నాడు. పదండి వెళదాం. లక్ష్మి, పదమ్మా. అత్తయ్య గారు. జాను, లక్కీ ఏం చేస్తోంది? పడుకుందా? కాసేపు వాకింగ్ చేయించి తినిపించి ఇప్పుడే బావగారు రూంలో పడుకోబెట్టేసొచ్చాను. ఇక నేను ఇంటికి వెళ్తాను. ఇంత రాత్రి టైంలో వెళ్లడం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా జాను. నేనంటే పడని మనుషులున్న చోట, నాకు కొంతమంది మనుషుల్లో విలువ లేని చోట నేను కూడా ఎక్కువసేపు ఉండలేను కదా అత్తయ్య గారు. ఎవరికి పడినా పడకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది మీ అక్కిల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడుండొచ్చు. ఆ హక్కు, అధికారం నీకున్నాయి జాను. అది మీరొక్కరే అంటే సరిపోదు కదా అత్తయ్య గారు. అయినా మీరు ఆదరించారని, అధికారం ఇచ్చారని నాకిష్టం వచ్చినట్టు నేను ఇక్కడ ఉండలేను. మీ అక్కేగాని ఉండుంటే ఈరోజు నిన్ను వెలివేసేవాళ్ళు, నిన్ను శాసించేవాళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్లే కాజ్యాను. ఆ విషయంలోనే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అక్కంటే గుర్తొచ్చింది అత్తయ్య గారు.
అక్కెందుకో చనిపోలేదని నాకు అనిపిస్తుంది. నాకనిపిస్తున్నట్టే జాను కూడా ఎందుకు అనిపిస్తోంది? అక్క బతికే ఉందేమో అనిపిస్తుంది. ఒక గంట మనల్ని కనిపెడుతూనే ఉందేమో అనిపిస్తుంది. మనం చేసే ప్రతిదీ గమనిస్తుందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది జాను? నేను అక్కని చూశాను అత్తయ్య గారు. ఏంటి, లక్ష్మిని చూసావా? ఎప్పుడు, ఎక్కడ? అర్జున్ గారి బిజినెస్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడే మొదటిసారి అక్క కనిపించినట్టయింది. వెళ్ళి చూస్తే మిస్ అయిపోయింది. ఈ రోజు కూడా ఈ ఇంటి గేటు ముందు అక్క నాకు కనిపించింది. నేను వెళ్ళి చూసేసరికి మళ్ళీ మాయమైపోయింది. అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోవడం అంటే అది భ్రమని అనుకోవచ్చు. కానీ నేనది భ్రమలా తీసుకోలేకపోతున్నాను. అది ఖచ్చితంగా నిజమనే అనిపిస్తుంది అత్తయ్య గారు. నీకే కాదు జాను, నాకు కూడా అదే సందేహం, అదే అనుమానం. ఖచ్చితంగా లక్ష్మి బ్రతికే ఉందని, ఏదో ఒకరోజు మన కోసం తిరిగొస్తుందని నేనెదురు చూస్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అత్తయ్య గారు? మ్మ్. ఇప్పటి వరకు నాకున్నది అనుమానమే అనుకున్నాను. కానీ మీకు కూడా అనిపిస్తుందంటే అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. చూద్దాం జాను. అతి త్వరలో లక్ష్మి మనకెదురవుతుందని, మళ్ళీ మనందరితో కలిసుంటుందని నేను ఆశిస్తున్నాను. అలాంటి శుభగడియ ఆ భగవంతుడు మన జీవితాల్లో ఎప్పుడు రాశాడో తెలీదు. సరే అత్తయ్య గారు, ఇక నేను బయలుదేరుతాను. సరే జాను, జాగ్రత్త. సరే. అర్జున్ వీడియో కాల్ చేస్తున్నాడు ఏంటి? హాయ్ అంకుల్. హాయ్, ఏంటి విషయం? లక్కీ భోన్ చేసిందా? చేసింది. లక్కీ టాబ్లెట్ వేసుకుందా అంకుల్? వేసుకుంది. అసలు నీ బాధ ఏంట్రా? ఫోన్ చేసి పని కట్టుకుని మరీ డిస్టర్బ్ చేస్తున్నావు. ఫోన్ లేపగానే కోప్పడుతున్నారేంటి అంకుల్? మీకు కోపం తప్ప వేరే ఎమోషన్ తెలీదా? వీడొకడు నిద్ర చెడగొట్టి మరీ నీచమైన సెటైర్ లేస్తున్నాడు. మిమ్మల్ని అంకుల్. కాస్త నవ్వుతూ మాట్లాడితే డే ప్రశాంతంగా ఫినిష్ అవుతుంది కదా. నీలాంటి వాడి మొహం చూసి పడుకుంటే ప్రశాంతత కాదు, పీడకలలు వస్తాయి. నా ఫేస్ కి ఏంటి అంకుల్? త్వరలో హీరో కాబోయే ఫేసు. ఏంటి హీరో కాబోయే ఫేసా? ఒకసారి అద్దంలో చూసుకోరా, కమిడియన్గా కూడా పనికిరావు. అంతేలేండి అంకుల్, కొందరు ఇలాగే కుళ్ళుకుంటూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోను. సరే సరే, నేను అసంతా నాకెందుకులే కానీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. లక్కీని చూడ్డానికి చేశాను అంకుల్. తను నిద్రపోతుంది. నిద్రపోతే ఏమైంది? లేపితే లేస్తుంది. ఒకసారి లేపండి. రేయ్, నిద్రపోతుందంటే లేపమంటావేంటి? తను ఇప్పుడు లేవదు. నేను లెగ్ చేశానుగా, ఇలా ఇవ్వు నాన్న, ఇవ్వు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది? తగ్గిపోయిందా? కొంచెం తగ్గింది జున్ను. జున్ను, ఎవరితో మాట్లాడుతున్నావు? లక్కీతోనా? అవును బాబా. ఏది, నేను కూడా మాట్లాడతాను. హాయ్ లక్కీ, ఇప్పుడు కాలు ఎలా ఉంది? నొప్పేం లేదుగా? నొప్పి తగ్గిపోయింది అంకుల్. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తున్నాడేంటి? నిద్రపోకుండా
ఏ బిజినెస్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్టులు ఎక్కడ మొదలవుతున్నాయని ఆలోచిస్తూ కూర్చున్నాడా ఏంటి? ఇదిగో పక్కనే ఉన్నాడు. బాబా ఫోన్ ఇలా ఇవ్వు. అమ్మతో మాట్లాడతావా? ఉండు, అమ్మకు ఫోన్ ఇస్తాను. అమ్మా, లక్కీ. హాయ్ లక్కీ. హాయ్ అమ్మా.